హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి Jan 1, 2024. ఇది సెకండ్ పార్ట్ కట్ చేసేస్తాం అండ్ సపరేట్ వీడియో ఇటు ఉంటుంది. క్వశ్చన్ ఏమి ఇస్తాడు? 3x³ - 8x² + 10/x - 1 whole power 4 కదా. రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సరేనా? ఇది పార్షియల్ ఫ్రాక్షన్ అని కదా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, న్యూమరేటర్లో పవర్ 3 ఉంది, డినామినేటర్లో పవర్ 4 ఉంది. ఇట్ ఈస్ <1 కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ మనకు తెలిసిపోతుంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, సొల్యూషన్ అని చెప్పి తీసుకొని ఇక్కడ మనకు పవర్ 4 ఉంది కదా, దీని సబ్స్టిట్యూషన్ ఎట్లా అన్నా అంటే a/x - 1 పవర్ 1 ప్లస్ b/x - 1 పవర్ 2 c/x - 1 పవర్ 3 d/x - 1 పవర్ 4. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. 1 అనుకున్నాక ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎంకి ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ x రాసేసేయాలి. x - 1 పవర్ 4. ఇక్కడ ఏమంది? పవర్ 1 ఉంది కదా, సో 4 లకి 1 తీసి ఎంత? 3. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ అనుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఈడేముంది? పవర్ 2. 4 లకి 2 తీస్తే 2. ఈడేముంది? పవర్ 3 ఉంది. 3 లకి 4 తీస్తే 1. సారీ, 4 లకి 3 తీస్తే 1. d into 1. సరేనా? డినామినేటర్ క్యాన్సిల్. సేమ్ సింబల్ సేమ్ పొజిషన్ ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత ఏమైంది? మిగిలినది రాసేసి 3x³ - 8x² + 10 = a into x - 1 power 3 b into x - 1 power 2 c into x - 1 plus d ఈక్వేషన్ 2. సరేనా? ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయడానికి రెండు మెథడ్లు వాడతాం. ఒకటి మనం సబ్స్టిట్యూషన్, ఇంకోటి డైరెక్ట్ ఫార్ములా గిట వాడతాం. సరేనా? లేకపోతే డైరెక్ట్ కంపారిజన్ ని వాడదాం. ఎగ్జామ్ 1 వచ్చేసి. సరేనా? a into a minus b whole cube. ఇది మార్కర్ ఏదా? అరే రెడ్ మార్కర్ ఏదా? ఇగో ఇది a minus b whole cube. మీది దొడుకుందాం ఇక అయిపోతుంది. ఇది a minus b whole cube, that is a cube 3a² b 3ab² b cube. ఇక్కడ a మైనస్ b ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ a పవర్ తక్కువ అయిపోతా b పవర్ పెరుగుతుంటుంది అంతే. తర్వాత a మైనస్ b హోల్ స్క్వేర్ a² - 2ab + b². గంతే. రెండు ఫార్ములాలు రాసుకుంటే సరిపోతుంది. ఇది కంపారిజన్ మెథడ్. సరేనా? -3x² × 1 + 3x into 1² plus 1 plus b into x² - 2x plus 1 a² - 2ab plus 1 తర్వాత plus cx minus c plus d. సరేనా? ఇది లోపలికి ఇంటూ వేసేద్దాం, అయిపోతుంది. సో 3x³ - 8x² plus 10 = పడుతుందా లేదా చూద్దాం. పడుతుంది. సో ఇది లోపలికి ఇంటూ చేసేసి ax³ - 3ax² plus 3ax plus a plus b into x square bx square
minus 2bx plus b plus cx minus c plus d. ఇప్పుడు చూడు comparing direct రాసేద్దాం ఇక comparing coefficients on both sides and constants అయిపోతుంది దీంతో రాసిద్దాం ఇక్కడ చూడు x క్యూబ్ ముంగట 3 ఉంది 3 ఈక్వల్స్ టు a x క్యూబ్ ఇంకేమైనా ఉందా ఏం లేదు వచ్చేసింది సో ఈ వాల్యూ వచ్చేసింది ఇప్పుడు x స్క్వేర్ కదా -8 ఈక్వల్స్ టు -3a ప్లస్ b సో ఈ వాల్యూ ఎంత ఉంది మనకి 3 కదా minus into plus minus 3 3s are 9 plus d minus a minus 9 akkada pote 9 minus 8 equals to b. ఇగో ఈ మెథడ్ మనం అన్నిటికీ వాడొచ్చు ఈజీగా వచ్చేస్తుంది సరే 1 ఈక్వల్స్ టు b వచ్చేసి తర్వాత ఏంది x ఈడ 0 అంటే టర్మ్ లేదు కాబట్టి 0 ఈడ x ఉంది కదా 3a తర్వాత -2b ప్లస్ c ఖాళీ వేరియబుల్స్ ముంగట్టున్నారనే రాస్తాం 0 ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 2 ఇంటూ 1 b వాల్యూ 1 ప్లస్ c సో 3 3s are 9 -2 ప్లస్ c 9 minus 2 7 plus c minus 7 equals to c equals to -7 సో ఇక్కడ అన్ని వాల్యూస్ వచ్చేస్తున్నాయి మనకి ఇప్పుడు d వాల్యూ ఇక్కడ కావాలి కదా d అంటే కాన్స్టెంట్ ఈడ కాన్స్టెంట్ 10 ఉంది ఈడ కాన్స్టెంట్ a ఈడ ప్లస్ b మైనస్ c ప్లస్ d సో 10 ఈక్వల్స్ టు a వాల్యూ ఎంత వచ్చింది 3 ప్లస్ 1 మైనస్ ఆఫ్ -7 ప్లస్ d ఇక్కడ అందరు ఏదో తప్పు రాస్తారంటే -c అంటే -7 రాసేస్తారు మైనస్ ఆఫ్ -7 అని సో 10 ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ప్లస్ d 4 11 ప్లస్ d 10 మైనస్ 11 దీన్ని అక్కడ పంపించేసి సరేనా నేను తిప్పి రాస్తున్నా అంతే సో మనకి ABCD వాల్యూలు వచ్చేసినాయి ఆన్సర్ అయిపోయింది లాస్ట్ ఆన్సర్ వచ్చినాక ఏం చేస్తామంటే substitute A B C D in 1 అదేంది ఇచ్చిన క్వశ్చన్ ఈక్వల్స్ టు a బై కదా a వాల్యూ ఎంత 3 బై x మైనస్ 1 పవర్ 1 ప్లస్ 1 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డైరెక్ట్ రాసేస్తున్నా x మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ ప్లస్ ఇంటూ మళ్ళా మైనస్ మైనస్ 1 by x minus 1 power 4 ఇడను ఇక్కడిది రాయాలి ఇక్కడ ఏముంది 3x cube minus 8x square plus 10 by x minus 1 power 4 ఇదే ఈక్వేషన్ ఉంటుంది నువ్వు అనుకున్నంత టఫ్ అయితే ఉండదు నువ్వు ఒక 2 టైమ్స్ చూసినావు అనుకో వీడియో అర్థమైపోతుంది నువ్వు ప్రతి ఒక్క ప్రొసీజర్లో ఈ కంపేరింగ్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసినా ఇటు వస్తుంది. Thanks for watching. All the best for your exam.